దావీదు భయం ఏంటంటే, సృష్టి దేవుణ్ణి గణపరుస్తుంటే నేను ఒకవేళ గణపరచకపోతే నేనేమైపోతానో అన్నటువంటి భయం. సహోదరులారా, ప్రభు సన్నిధిలో మనం ఎందుకు దేవుని ఆరాధించాలి అని అంటే, దేవుని చేత సృష్టింపబడిన ఈ విశ్వం క్రమము చొప్పున వాటికి అవే బోధించుకుంటూ దేవుని నియమాన్ని పాటిస్తున్నాయి. వాటన్నిటికంటే శ్రేష్టమైనవిగా, విలువైనదిగా నిన్ను నన్ను దేవుడు చేశాడు. మనం కూడా నియమములను, ధర్మశాస్త్రమును, కట్టడలను అనుసరించాలి అంటే మనం పాపములో పడని వారిగా, దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, పవిత్రమైన భయము కలిగిన వారిగా, దేవుని ఎదుట నమ్మకమైన వారిగా, పాపము మనలను ఏలనివ్వకుండా చూసుకోగలిగితే మనము కూడా ఆయన కట్టడలను, న్యాయ విధులను, నియమములను పాటించగలం. అలా పాటించుట ద్వారా దేవుడు మనకు సంతోషమును, ఆనందమును, మన కనులకు వెలుగును, సమస్తమును మనకు లాభదాయకముగా చేయగలిగినవాడు. అట్టి వైఖరితో మనం ఆరాధించకపోతే మన ఆరాధన దేవునికి ఎంత మాత్రమును అంగీకారమైనది కాదు. మనకు ఆరాధించడానికి ముందు ఒకసారి ఆలోచించండి. నోటి మాట లేని సృష్టి దేవుడు నియమించిన నియమము న్యాయమైనది అని గ్రహింపు కలిగి వాటికవే బోధించుకుంటూ క్రమం చెప్పుకుంటా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నటువంటి సందర్భంలో జ్ఞానము కలిగిన, వివేకము కలిగిన, తెలివి కలిగిన మనకు మనం బోధించుకుంటూ ఆయన కట్టడలను, ఆయన నియమములను, ధర్మశాస్త్రమును లేక ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? పాటించని ఎడల మనకు సంతోషము, సమాధానము, వెలుగు, లాభము మనకి కలగదు. మనకు ఆలోచన కలిగి ప్రభు సన్నిధిలో ఆరాధన